తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని జురాసంగం గ్రామంలో ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం మంచిర నది తీరంలో వెలసి ఉంది మరియు దక్షిణ కాశీగా ప్రసిద్ధి కూడా చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన పౌరాణిక కథలు, చారిత్రక విశేషాలు భక్తులను ఆకర్షిస్తాయి. ఆలయ పౌరాణిక నేపథ్యం: స్కాంద పురాణం ప్రకారం కేతకి అనే అప్సరస ఒక ముని శాపంతో కేతకి వనంగా అంటే మొగలి వనంగా మారింది. ఈ వనంలో బ్రహ్మదేవుడు శివుని ధ్యానిస్తూ తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుని కోరిక మేరకు శివుడు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడు. అందువల్ల ఈ క్షేత్రానికి కేతకి సంగమేశ్వర క్షేత్రం అనే పేరు వచ్చింది. ఇక చారిత్రక విశేషాలు: కృతయుగంలో సూర్యవంశానికి చెందిన కుపేంద్రరాజు చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యులు ఎవరూ చికిత్స చేయలేకపోయారు. ఒకరోజు కేతకి వనంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేయగా అతని చర్మ వ్యాధి పూర్తిగా నయమైంది. ఆ రాత్రి శివుడు కుపేంద్రరాజుకు కలలో ప్రత్యక్షమై తనను వెలికి తీసి ఆలయం నిర్మించమని ఆదేశించాడు. రాజు శివుని ఆదేశం మేరకు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక ఆలయ విశేషాలు: ఈ దేవాలయంలో సంగమేశ్వరుడు కేతకి పార్వతి సమేతంగా కొలువు తీరారు. ఆలయ వెనుక భాగంలో ఒక పెద్ద గుండం ఉంది. దీనిని పుష్కరిణి అని పిలుస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం కాశీలో ప్రవహించే గంగా నది భూగర్భ మార్గం ద్వారా ఈ పుష్కరిణిలో కలుస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం పుష్కరిణి నీటిని ఒక రంధ్రం ద్వారా సంగం వరకు వదిలి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆ నైవేద్యం నీటితో పాటు రంధ్రం ద్వారా వెళ్ళిపోతుంది. ఇక పూజా విధులు మరియు ఉత్సవాలు: ఈ ఆలయంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించబడతాయి. అమావాస్య రోజును కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యి స్వామివారి దర్శనం పొందుతారు. ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు తమ కష్టాలు, వ్యాధులు తొలగిపోతాయని విశ్వసిస్తున్నారు. కేతకి పుష్పాలతో స్వామివారిని పూజించడం ఇక్కడ ప్రత్యేకత. భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా శివుని అనుగ్రహం పొందుతామని నమ్ముతున్నారు. కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం తన పౌరాణిక, చారిత్రక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంది. ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.